తాజా అంశం చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ భేటీ అయ్యారు. పార్టీ వ్యవహారాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సుజాత, కొద్దిసేపటి కిందటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇద్దరు కూడా భేటీ అయ్యారు. వీళ్ళు ముగ్గురు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు భర్తీ చేయాల్సిన కార్పొరేషన్లపైన కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. చాలా కాలంగా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గతంలో భర్తీ చేసిన కార్పొరేషన్లో చాలా వరకు కూడా ఆ పదవీ కాలం అయిపోతుంది. మరికొన్ని దాదాపు ఒక 50 దాకా కార్పొరేషన్లు భర్తీ చేయాల్సింది. వీటన్నిటికి సంబంధించి కూడా అర్హులైన వాళ్ళకందరికి కూడా పదవులు ఇవ్వాలని చెప్పేసి పార్టీ నిర్ణయించింది. ఇప్పటికే ఏఐసీసీ ఈ మేరకు రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేసింది. వీలైనంత త్వరగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మొత్తం కార్పొరేషన్లను కూడా భర్తీ చేయాలని చెప్పి కూడా స్పష్టం చేసింది. ఇప్పటికే ఒక జాబితా కూడా సిద్ధం చేసింది. కోర్ కమిటీలో మొత్తం కూడా ఈ జాబితాకు సంబంధించి చర్చించి నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే వరుసగా 5 రాష్ట్రాలలో ఎన్నికలు రావడం, ఆ ఎన్నికలు పూర్తయిన తర్వాత భర్తీ చేయాలని చెప్పేసి నిర్ణయించారు. ఆ ఎన్నికలు ఈ నెల 23వ తేదీకి పూర్తవుతాయి. రిజల్ట్ వచ్చినాక ఈ కార్పొరేషన్లు పూర్తి స్థాయిలో భర్తీ చేసి వాటికి సంబంధించి అర్హులైన వాళ్ళందరినీ కూడా చైర్మన్లుగా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేదానికి గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పీసీసీ అధ్యక్షుడు పర్యటిస్తూ ఆయా జిల్లాకు సంబంధించిన మంత్రులు, అదేవిధంగా డీసీసీ అధ్యక్షులు, ఇతర నాయకులతో సమావేశంతో అక్కడ ఉన్న స్థానిక రాజకీయ పరిణామాలపై చర్చిస్తూ ముందుకెళ్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో జిల్లాలలో చాలా వరకు కూడా నాయకుల మధ్య ఉన్న విభేదాలను కూడా సమసిపోయేటట్టు చర్చించుకుంటూ ముందుకు పోతున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఈ రాజకీయ పరిణామాలన్నింటి మీద కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరొక వైపు ఇప్పటికే ముఖ్యమంత్రి డీలిమిటేషన్కు సంబంధించి దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుందో ఆ విధానంలో అయితే కూడా దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా పూర్తిగా కనుమరుగైపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందుకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఏ విధంగా ఈ దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయో వివరంగా వివరిస్తూ లేఖ రాశారు. అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఈ అన్యాయాన్ని ఎదుర్కోవాల్సి ఉందని చెప్పేసి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే నిన్ననే లేఖలు రాశారు. వీటన్నిటి మీద కూడా మీనాక్షి నటరాజన్తో చర్చకొచ్చినట్టుగా తెలుస్తోంది. రేపటి నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కూడా సాయంత్రం 4 గంటలకు బయలుదేరి ఢిల్లీకి వెళ్తున్నాడు. 2-3 రోజుల పాటు ఢిల్లీలో ముఖ్యమంత్రి మకాం వేసి అక్కడ తాజా రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ఎంపీలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఈవేళ ఇండియా కూటమి ఢిల్లీలో సమావేశమై ఈ డీలిమిటేషన్ సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలని దాని మీద చర్చించే అవకాశం ఉండదు. ఇదే సందర్భంగా ముఖ్యమంత్రి కూడా ఢిల్లీ వెళ్తున్నాడు కాబట్టి ఇండియా కూటమి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది, ఏ విధంగా ముందుకెళ్తుందో దానిని కూడా అనుసరించి ఆ ప్రకారము రాష్ట్రంలోని ఎంపీలతో పాటు మిగిలిన రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలందరినీ కూడా మొబిలైజ్ చేసి డీలిమిటేషన్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడాలనే ఒకే ఒక సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఈవేళ ఉదయం సమావేశమైన వీళ్ళు ముగ్గురు భేటీలో కూడా డీలిమిటేషన్ అంశం కూడా చర్చకొచ్చినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా మహిళా బిల్లుకు సంబంధించి కూడా చర్చకొచ్చినట్టు తెలుస్తుంది. ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాల మీద ఎక్కువగా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే సిద్ధంగా ఉన్న కార్పొరేషన్ చైర్మన్ల భర్తీ, అదేవిధంగా డైరెక్టర్లు, అదే సభ్యులు వీళ్ళందరి భర్తీకి సంబంధించి అర్హులైన వాళ్ళందరికి సంబంధించి జాబితా సిద్ధంగా ఉంది. దాని తుది నిర్ణయం తీసుకునే అంశం పైన ఈ ముగ్గురు చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరొకవైపు మహిళా కమిషన్ ఇప్పటికే కాలపరిమితి అయిపోయింది. కొత్తగా మహిళా కమిషన్ కూడా ఏర్పాటు చేయాల్సింది. మహిళా కమిషన్ సంబంధించి ఇప్పటికే గద్వాల విజయలక్ష్మిని చైర్పర్సన్గా తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అయినప్పటికీ కూడా దానికి సంబంధించి కొంత భేదాభిప్రాయాలు, అంటే ఈ కోర్ కమిటీలో కొంత భేదాభిప్రాయాలు వచ్చినట్టుగా తెలుస్తుంది. గద్వాల విజయలక్ష్మి బయట నుంచి వచ్చింది కాబట్టి ఇప్పటికిప్పుడు మహిళా కమిషన్ చైర్మన్ పదవి ఇవ్వద్దని చెప్పి కూడా కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీలో ఉన్న మహిళా నాయకురాలలో ఎవరు దానికి అర్హులని చెప్పి
దాని మీద కూడా చర్చ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా మిగిలిన ముఖ్యమైన పదవులు చాలా ఉన్నాయి. ఆర్టీసీ చైర్మన్తో పాటు అదేవిధంగా పౌర సరఫరాలకు సంబంధించి కూడా ఇప్పటికే నియామకం జరిగినప్పుడు కూడా పదవి చేపట్టలేదు. అదేవిధంగా మూసీ కార్పొరేషన్కు సంబంధించి మూసీ పునరుద్ధరణకు సంబంధించిన కార్పొరేషన్ భర్తీ ఆ పదవి కూడా భర్తీ చేయాల్సింది అది. అలాగే ఇలాంటి పెద్ద పెద్ద వాటితో కూడా రెడ్కో లాంటి సంస్థలు కూడా పెండింగ్ ఉన్నాయి. రెడ్కోకు సంబంధించి ఇప్పటికే భర్తీ చేసినప్పటికీ కూడా ఆ అధికారి ఇక్కడ ఆ పదవిలో చేరకుండా ఏపీలో టీటీడీకి సంబంధించిన జాయింట్ ఈవోగా జాయిన్ అయ్యాడు కాబట్టి అది కూడా పెండింగ్ కూడా. ఇలా పెండింగ్ ఉన్న ప్రతి ఒక్కదాన్ని కూడా చర్చించి దాని మీద నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా డీసీసీ అధ్యక్షుల నియామకాలు జరిగినాయి. ఈ డీసీసీ అధ్యక్షుల నియామకాల్లో చాలామంది ఎమ్మెల్యేలు అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పదవి అన్న ఒక నినాదం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే కార్పొరేషన్ చైర్మన్లుగా ఉండి డీసీసీ అధ్యక్షులుగా నియామకమైనారో వాళ్ళలో ఆ కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి పదవులన్నిటికీ కూడా రాజీనామా చేయించి ఇతరులకు అవకాశం కల్పించాలన్న ఒక ఆలోచన ఉన్నది. అదేవిధంగా దాదాపు ఒక 15-16 దాకా కులాలకు సంబంధించిన కార్పొరేషన్లు కూడా ఉన్నాయి. వీటికి సంబంధించి ఆయా కులాలకు సంబంధించి నాయకులతో భర్తీ చేసేదానికి కూడా దాదాపు కసరత్తు పూర్తయినట్టుగా తెలుస్తుంది. వీలైనంత త్వరగా ఆ కులాలకు సంబంధించిన కార్పొరేషన్ల ప్రకటన జారీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఫైనల్ అయింది. కాకపోతే ఒక్కసారి మీనాక్షి నటరాజన్తో అదేవిధంగా ముఖ్యమంత్రితో కూడా చర్చించిన తర్వాత ప్రకటన చేయాలని చెప్పి పీసీసీ రాష్ట్ర నాయకత్వము సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా చర్చ కొనసాగుతున్నట్టు. అదేవిధంగా జగిత్యాలకు సంబంధించి ఇటీవల కాలంలో దాదాపు 40 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన జీవన్ రెడ్డి పార్టీ వీడి బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్కు సంబంధించి కానీ అక్కడ జీవన్ రెడ్డి పార్టీ వేయడం వల్ల పార్టీకి జరిగే నష్టం తదితర అంశాల మీద కూడా చర్చ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే జీవన్ రెడ్డి పోయినప్పటికి కూడా జీవన్ రెడ్డితో పాటు ముఖ్యమైన నాయకులు ఎవరు కూడా పార్టీ వేయకుండా కాంగ్రెస్ పార్టీలో ఉండారు కాబట్టి వాళ్ళందరికీ అండగా ఉండి పార్టీని బలోపేతం చేయాలని చెప్పి నిన్న రాత్రి జగిత్యాలకు సంబంధించిన నియోజకవర్గ నాయకులతో ముఖ్యమంత్రి అదేవిధంగా ఇతర మంత్రులు కూడా సమావేశం వాళ్ళందరికీ కూడా అండగా ఉంటాము, జగిత్యాల పర్యటనకు వచ్చి జగిత్యాలలో ఉన్న సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే హామీ ఇచ్చారు. ఈ అన్ని అంశాలు కూడా ఇప్పుడు జరుగుతున్న ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఓవర్ టు స్టూడియో.